పొద్దుమీకొచ్చిన సుట్టం పొద్దుగాల సురువైన ఆన పోదంటారు. సుట్టమన్న 2 రోజులుండి పోతాడు గాని ఆన దేవుడేమో 5 రోజుల సంధి పట్నంలోనే చక్కర్లు కొడుతుండు. ఒక్కసారి రావా అని ఎన్ని మాటలు పిలిచినా పూజలు చేసినా రానోడు ఇప్పుడు ఆయనంతట ఆయననే వచ్చి పట్నం నిడిచిపెట్టిపోతలేడు. ఈడ యాస్టకు వచ్చినప్పుడు అట్లట్ల పక్క జిల్లాలకు పోయి షెర్లను కుంటలను పలకరించేస్తుండు. మళ్ళీ ఎడు తిరిగినా పొద్దుమీకంగానైతే మళ్ళీ ఈడికే వస్తుండు. ఇంకో 3-4 రోజులు కూడా ఇట్లనే తెలంగాణలోనే ఉంటాడట. ఆనదేవుని కనిపెట్టుకొని కూర్చొని ఆఫీసర్లు చెప్తుండ్రు. ఏం చెప్పేటట్టున్నది పట్నం పరిస్థితి. నిజాంపేట నీళ్ళల్లో తేలింది, అల్వాల్ అధ్వానంగా ఉన్నది, బేగంపేట బెంగటీలింది, ముషీరాబాద్ మురికి అయింది, హంబర్పేట ఆగంలున్నది, నారాయణ కూడా నానిపోయింది, నాగోల్ నాలవారింది, మలక్పేట నీళ్లమయమైంది, కుకట్పల్లికి కున్కే లేదు, మాదాపూర్కు రాస్తలేదు, ప్రగతి నగర్ పద్ధతి తప్పింది, పాత బస్తీకి సుస్తయింది, శాలివన్నకు సర్దయింది, అన్ని చూసినా జూబ్లీ హిల్స్ కు చలి జ్వరం పట్టుకున్నది. ఏడ చూసినా వాగులు బొయ్యిన వంగుతున్నాయి. నడుంలోతు నీళ్ళల్లా నడవలేక నరకం చూస్తాండ్రు పబ్లిక్. పిల్లలు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళొద్దని 2 రోజులు ఈ స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇచ్చిండ్రు. 3 రోజుల సంధి ఇండ్లల్లా పొయ్యి ముట్టి అనోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఆఫీసర్లు వండుకొచ్చి పెడితే కడుపు నింపుకుంటాండ్రు. ఇగో నాచారం కాడ చూడుర్రి, బురదల దిగబడ్డ ఆటోను మీదికి లేపుతా అంటే ఆయనతో మనిషి పోయి మ్యాన్ హోల్లో పడ్డాడు. దెబ్బలతో బయటపడ్డాడు. బండి మీద పోతున్న గీ అన్నం చూడుర్రి. అన్న లేచిన గడియ బాగున్నట్టున్నది. మీరు కూడా బండ్ల మీద తిరిగేటప్పుడు జర పైలం ఉండుండ్రి. ఇక ట్రాఫిక్ జామ్ల సంగతులు మళ్ళా చెప్పాల్సిన పనే లేదు. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు మస్తు తిప్పల పడతారు జనం కోసం. ఏడాపతున్నదంటే ఆడి కురుకుతున్నారు. మంత్రులు కూడా ఎమ్మటెమ్మటే ఆర్డర్లు వేసుకుంటా పట్నాన్ని ఓ రేవుకు తెచ్చే పనిలు ఉన్నారు. పట్నం ముచ్చట ఇట్లున్నదా? ఇక జిల్లాల పరిస్థితి కూడా మంచిగా ఏం లేదు. మస్తుళ్ళల్లా నీళ్లు వాగు లెక్క వంగుతున్నాయి. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళరాకుంటున్నది. షానొద్దుల తర్వాత పెద్ద చెర్లు నిండుతున్నాయి. ఆడీడ చెరువు కట్టలు దిగిపోయి బస్సులు తిరగరాకుండా అవుతున్నాయి. కరెంటు కూడా చక్కగా ఇయ్యొస్తలేదు, తంబాలు కూలిపోయి. ఇంకో 2-3 రోజులు ఆనలు గిట్లనే ఉంటాయట. మళ్ళా చెప్తున్నాం, జర పైలంగా తిరుగుండ్రి.